Welcome to Competitive Exams Corner. Welcome to the Hindu editorial on 27th of April 2020. సో ఈరోజు మనకున్న ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఈజ్ అ సేఫ్ రిటర్న్. సో ప్రతి ఒక్క కార్మికుడు, చాలామంది ఇంపార్టెంట్ వర్క్స్ చేసే కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ప్లేసెస్లో వాళ్ళ ఇళ్లకు రాకుండా ఎక్కడికక్కడే పూర్తిగా చిక్కుకుపోయారనమాట. సో దిస్ ఈజ్ బికాజ్ లాక్డౌన్ అనేది మోడీ గారు ముందుగానే ఆలోచించి రాత్రికి రాత్రి అనౌన్స్ చేయడం వల్ల సో ఆ కార్మికులు వాళ్ళ కుటుంబాలకు దూరంగా, వాళ్ళ కుటుంబాలకు పూర్తిగా వాళ్ళతో ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా గడుపుతున్నారనమాట. సో అలాంటి వ్యక్తుల్ని పూర్తిగా వాళ్ళ కుటుంబాల దగ్గరికి చేర్చాలని చెప్పి ఈ ఆర్టికల్ యొక్క ప్రధాన ఉద్దేశం. సో దీంట్లో మనకు కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయి, అవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చదివి వినిపిస్తాను. So amid the COVID-19 crisis, the distress faced by the migrant workers must not be ignored. So what is the meaning of distress? డిస్ట్రెస్ మీనింగ్ ఏంటంటే అమితమైన బాధ. సో ఎక్కువ బాధ కలిగి ఉండటం అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ లైన్ చూడండి, నేను మీకు చదువుతున్నాను వరుసగా. ఏ మంత్ ఆఫ్టర్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రింజెంట్ గ్లోబల్ లాక్డౌన్స్ వాజ్ ఇంపోజ్డ్ ఇన్ ఇండియా టు tackle the pandemic, the travails అంటే ఏంటంటే వర్క్ అనమాట, పని ఆఫ్ ద మైగ్రెంట్ వర్కర్ హ్యావ్ షోన్ నో సైన్స్ ఆఫ్ ఎండింగ్. సో దాదాపు 1 month లాక్డౌన్ పూర్తయినా కూడా ఇండియాలో సో ఒక పాండమిక్ని పూర్తిగా నిరోధించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసిన లాక్డౌన్ అయితే ఉంటుందో అది మనకు 1 month పూర్తి అయినప్పటికీ సో ఎటువంటి ఎండ్ అవుతుందా లేదా అనే సిగ్నల్ కూడా మనకు ఏ ఒక్కరికి లేదు. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇక్కడ, నో సైన్స్ ఆఫ్ ఎండింగ్. అండ్ ఇక్కడ ఫస్ట్ లైన్ చూడండి, ద మోస్ట్ స్ట్రింజెంట్ అని ఉంది. స్ట్రింజెంట్ అంటే ఏంటంటే కఠినమైన. సో ఫస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ నేను చెప్పింది ఏంటి అంటే డిస్ట్రెస్ అంటే అమితమైన బాధ, స్ట్రింజెంట్ అంటే కఠినమైన. నెక్స్ట్ మూడో లైన్లో ట్రావెయిల్స్ అంటే పని, వర్క్. నెక్స్ట్ ద గవర్నమెంట్ టోల్డ్ ద సుప్రీం కోర్ట్ ఇన్ లేట్ మార్చ్ అంటే ఏంటంటే మార్చ్ ఎండింగ్లో అని, మార్చ్ చివరిలో, మార్చ్ చాలా ఒక 4-5 days లాస్ట్లో అని. ఇన్ లేట్ మార్చ్ that arrangements had been made to provide temporary shelters with food for migrant workers. As of then, none of them was on road. Just days after the lockdown had triggered an exodus of people to their native places. What is the meaning of exodus? ఎక్సోడస్ అంటే ఎక్కువ మంది కలిసి ప్రయాణించుట. సో ఎక్కువ మంది కలిసి ప్రయాణించుట అనే వర్డ్కి మనకి మీనింగ్ వచ్చే వర్డ్ ఏంటంటే ఎక్సోడస్ అనమాట. సో అంటే గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి ఏం చెప్పింది మార్చ్ చివరిలో అంటే, సో మేము పూర్తిగా చేసినప్పటికీ నెససరీ అరేంజ్మెంట్స్ అన్నీ మేము ఫుడ్ కానీ వాళ్ళకు షెల్టర్ కానీ ప్రతి ఒక్క వర్కర్స్కి మేము అరేంజ్ చేసాము. అండ్ ఈ రోజుకి ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా రోడ్డు మీద లేరు అండ్ ప్రతి ఒక్కరికి మేము ఫుడ్ షెల్టర్ అరేంజ్ చేసామని చెప్పి సుప్రీంకోర్టుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పిందనమాట. అండ్ ఈ లాక్డౌన్ అనేది ఏ పరిస్థితి తీసుకొని వచ్చింది అంటే, సో ఒకరిని పూర్తిగా వెళ్ళే వ్యక్తుల్ని కాస్త వెనక్కు లాగే విధంగా ఈ పరిస్థితి క్రియేట్ అయిందనమాట. అండ్ నెక్స్ట్ చూడండి, బట్ రిపోర్ట్స్ హ్యావ్ షోన్ దట్ ద thousands continue to travel long distances, most of them by foot, to escape distress conditions to their families. To escape distress conditions అంటే ఎక్కువ బాధను భరించలేక చాలామంది కాలినడకనే ఎక్కువ దూరాలకు నడిచి వెళ్ళారనమాట. సో అంటే వాళ్ళ ఫ్యామిలీని కలుసుకోవాలనే ఉద్దేశంతో. నెక్స్ట్ చూడండి, మీన్ వైల్ ల్యాక్స్ ఆఫ్ వర్కర్స్ హూ వర్ డిపెండెంట్ అపాన్ డైలీ అండ్ క్యాజువల్ లేబర్ ఆర్ స్టిల్ స్ట్రాండెడ్ ఇన్ ముంబై అండ్ ఢిల్లీ వితౌట్ వేజెస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్ట్రాండెడ్ మీనింగ్ ఏంటి అంటే ఒంటరిగా, సో సింగిల్గా, ఒంటరిగా అని మీనింగ్ వస్తుందన్నమాట. అంటే మనకు ఇప్పటికీ చాలామంది వర్కర్సు ఎవరైతే రోజు వారి అమౌంట్ బతికే వాళ్ళు ఉంటారో సో అలాంటి వర్కర్సు వాళ్ళ
వాళ్ళ ఫ్యామిలీని ఒక వేరే ఊర్లో పెట్టేసి అండ్ వాళ్ళు ముంబైలో ఢిల్లీలో ఒంటరిగా బతుకుతున్నారనమాట. అండ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ షెల్టర్స్ ఇన్ సెవరల్ ప్లేసెస్ హ్యాస్ బీన్ అన్ఈవెన్ అక్రాస్ స్టేట్స్ అండ్ మెట్రోపాలిటన్ సిటీస్. అన్ఈవెన్ అంటే ఒక చోట ఎక్కువ, మరొక చోట తక్కువ ఉండడం అన్ఈవెన్ అంటే. సో అంటే మనకు షెల్టర్స్ అన్నవి ఒక ప్లేస్లో ఎక్కువ ఉన్నాయి, మరొక ప్లేస్లో పూర్తిగా తక్కువ ఉన్నాయని మనకి ఆర్టికల్ చెప్తోంది. నెక్స్ట్ చూడండి, with the ongoing lockdown hurting the economy, the finance ministry's relief measures have been insufficient in providing for their needs. సో మనకు ఒక పక్క లాక్డౌన్ అన్నది మన ఇండియన్ ఎకానమీని పూర్తిగా దెబ్బతీస్తున్న కారణంగా సో ఫైనాన్స్ మినిస్ట్రీ కూడా వీళ్లకు ఫండ్స్ ఇవ్వడానికి కాస్త వెనకడుగు వేస్తున్నారనమాట. సో ద ఫైనాన్స్ మినిస్ట్రీ రిలీఫ్ మెజర్స్ హ్యావ్ బీన్ ఇన్సఫిషియంట్ అంటే వాళ్లకు సరిపడా ఇవ్వడం లేదు. ఇన్ ప్రొవైడింగ్ ఫర్ దేర్ నీడ్స్ అంటే వాళ్ళకు అవసరాలను కూడా వాళ్ళు తీరడం లేదు. నెక్స్ట్, సమ్ మైగ్రెంట్ వర్కర్స్ హూ స్టేర్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టేర్ అంటే తీక్షణముగా. సో అదే ఆలోచనతో తీక్షణముగా who stare at continuing loss of livelihoods in their adopted places of workers. సో వాళ్ళు పూర్తిగా ఎక్కడైతే వాళ్ళు నష్టపోయారో సో ఆ ప్లేసెస్ని వాళ్ళు ఒంటరిగా కూర్చొని చూస్తున్నారనమాట. నెక్స్ట్ చూడండి, ఆర్ బెటర్ ఆఫ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బెటర్ ఆఫ్? BETTEROFF. బెటర్ HALF అంటే వైఫ్ లేదా హస్బెండ్ ఉంటుంది బెటర్ హాఫ్ అంటే. నెక్స్ట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బెటర్ OFF అంటే మనకు మీనింగ్ ఏమొస్తుంది అంటే ఉత్తమం అంటే ది బెస్ట్ అని వస్తుంది అనమాట. బెటర్ ఆఫ్ డిపెండింగ్ అపాన్ ద సోషల్ సేఫ్టీ నెట్స్ అండ్ ఫెమిలియల్ సపోర్ట్ స్ట్రక్చర్స్ ఇన్ దేర్ నేటివ్ ప్లేసెస్. సో ఏదో ఒక రకంగా ది బెస్ట్ థింగ్ ఏంటంటే సో వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికే వెళ్ళి సో ఏదో వాళ్ళకు వచ్చిన పని చేసుకుంటూ ఉండడం ది బెస్ట్ థింగ్ అని చెప్పి ఈ ఆర్టికల్ రాసిన వ్యక్తి మనకు చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, దే షుడ్ బి అలౌడ్ టు అవైల్ దీస్ ఇన్ ఏ డిగ్నిఫైడ్ అండ్ హ్యూమెన్ వే. సో హ్యూమెన్ అంటే మానవత్వ అంటే చాలా కాస్త డిగ్నిఫైడ్ వేలో వాళ్ళు దీన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఇవి చెప్తున్నాడు. నెక్స్ట్, రీస్టార్టింగ్ వర్క్ అండర్ ద MGNREGA దట్ వెంట్ గవర్నమెంట్ అంటే ఏంటంటే సో స్టేబుల్గా అంటే అది వర్కింగ్ లేకుండా that when government in the earlier period of the lockdown has provided an incentive for workers to leave for their native places. సో వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళే విధంగా అది కాస్త ఆశ చూపించింది అనమాట. నెక్స్ట్ చూడండి, ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ ద ఆప్షన్ ఆఫ్ కీపింగ్ వర్కర్స్ at their respective places is no longer viable and the center must work at ways to allow for their transport to their native places. So it is evident that the option of keeping workers at their respective places is no longer viable. Viable అంటే ఏంటి అంటే అనుకూలమైన, no longer viable అంటే అనుకూలమైన కాంది అంటే మనకు అనుకూలం కానిది అనమాట. అంటే సో అండ్ ద సెంటర్ మస్ట్ వర్క్ అట్ వేస్ టు అలో ఫర్ దేర్ ట్రాన్స్పోర్ట్. సో వాళ్ళు ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళ్ళడానికి ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహాయం చేయాల్సి ఉంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ లాస్ట్ పేరా చూడండి, ఇండియా అమాంగ్ అదర్ ఏషియన్ కంట్రీస్ సచ్ యాజ్ ఇట్స్ నైబర్స్ ఇన్ ద సబ్ కాంటినెంట్ Malaysia and others has managed to avoid the high fatalities and infection rates that have been seen in Europe and North America. సో ఇండియా కూడా మిగిలిన రాష్ట్రాల లాగానే కాస్త ఎక్కువ కేసులు మనం చూస్తున్నాం. The lockdown has helped, but it has come at a huge humanitarian and economic cost. సో మనకు లాక్డౌన్ కాస్త హెల్ప్ అయినప్పటికీ మనకు చాలా ఖర్చు ఎక్కువ అవుతోంది అండ్ ఎకనామికల్గా మనం కాస్త కిందికి పడటానికి ఇది దారితీస్తోంది. అండ్ ద క్వశ్చన్ ఆఫ్ వెదర్ టు ఎక్స్టెండ్ ఏ లాక్డౌన్ అమిడ్ అన్ ఎకనామిక్ క్రైసిస్ ఈజ్ ఏ మోరల్ డైలమా. అంటే ఈ లాక్డౌన్ని ఎక్స్టెండ్ చేయాలా వద్దా అన్నది మనకు ఒక ఆలోచన పరిస్థితి. సో డైలమా అంటే ఏంటంటే మనకు అనిశ్చిత స్థితి. నెక్స్ట్ పైన ఒక వర్డ్ వచ్చింది మనకు
ఫెర్టిలిటీస్, హై ఫెర్టిలిటీస్ అంటే ఏంటంటే మరణాలు. నెక్స్ట్ ద క్వశ్చన్ చెప్పాను కదా. సో ఇట్ ఈస్ ఏ moral dilemma that can be resolved only through the practical steps that compensate the poor and the workers in the unorganized sector. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉండే వర్కర్స్కి అండ్ వాళ్ళ ఫ్యామిలీస్కి, కొన్ని పూర్ ఫ్యామిలీస్కి మనం సరిపడా అందజేస్తూ ఈ ప్రాక్టికల్గానే మనము ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, అండ్ ప్రొటెక్ట్ ద ఓల్డ్ అండ్ ద ఇన్ఫర్మ్. ఓల్డ్ పీపుల్ని, ఇన్ఫర్మ్ అంటే పని చేయలేని వాళ్ళని మనం కాస్త వాళ్ళని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉందన్నమాట. నెక్స్ట్ చూడండి, ఎస్, Maharashtra, the state with the highest incidence of COVID-19 cases, besides having the largest number of migrant workers, has urged the center to plan and resume railway services for the laborers once the lockdown ends on May 3. సో మహారాష్ట్ర స్టేట్లో పాజిటివ్ కేసులు చాలా ఉన్నాయి. ఎంటైర్ కంట్రీలోనే చాలా ఎక్కువ కేసులు ఉన్నాయన్నమాట. నెంబర్ 1 పొజిషన్లో ఉన్నది మహారాష్ట్ర అనే పాజిటివ్ కేసెస్ విషయంలో. సో వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని, సెంట్రల్ గవర్నమెంట్ని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. సో ఏం రిక్వెస్ట్ చేశారు అంటే, మే 3న లాక్డౌన్ ఎత్తివేయగానే ఒక సపరేట్ ట్రైన్లో మనము ఫిజికల్ డిస్టెన్సింగ్ మీరు ఏర్పాటు చేస్తూ, సో మైగ్రెంట్ వర్కర్స్కి సంబంధించి ఒక స్పెషల్ ట్రైన్ ఏర్పాటు చేసి వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్కి మీరు సపోర్ట్ చేయమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేశారనమాట. సో ఇట్ ఈస్ ఎ రిక్వెస్ట్ దట్ ద సెంటర్ మస్ట్ హీడ్. సో వాట్ ఈస్ హీడ్ అంటే ఖచ్చితంగా వినండి అని. సో మస్ట్ హీడ్. ఇట్ ఈస్ ఎ ఫ్యూటైల్ ట్రయింగ్ టు blame workers for flocking to రైల్వే స్టేషన్స్ యాజ్ హ్యాపెండ్ ఇన్ ద మిడ్-April. సో అంటే మనం వాళ్ళని ప్రయోజనం ఉండదన్నమాట. స్టేట్స్ సచ్ యాజ్ మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్ ఆర్ ఆల్సో గేరింగ్ అప్ టు ఫెసిలిటేట్ దేర్ రిటర్న్. అండ్ మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో కూడా ఈ విషయం మీద వాళ్ళు కాస్త ముందడుగు వేస్తున్నారు. అండ్ దీస్ స్టెప్స్ ఆర్ వెల్కమ్. అలోవింగ్ మైగ్రెంట్ ట్రావెల్ ఇన్ ఎ సేఫ్ వే బై ట్రైన్ that provides for the necessary physical distancing is the least that government can do. సో మైగ్రెంట్ వర్కర్స్ ఏవైతే ఉంటారో వాళ్ళ నేటివ్ ప్లేసెస్కి పంపడం ఏదైతే ఉంటుందో సేఫ్గా బై ట్రైన్, సో ఆ వర్క్ అన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకిచ్చే అత్యంత విలువైన కానుక అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇది ఈరోజు మనకు కనపడుతున్న ఇంపార్టెంట్ ఎడిటోరియల్ అనమాట, సేఫ్ రిటర్న్ అని. సో రేపు మరొక ఎడిటోరియల్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.